క్రాంతి అంటే విప్లవం. తెలంగాణ ప్రజలకు క్రాంతి గురించి అంటే విప్లవం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ క్రాంతి, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి. ఇవాళ పండగ పూట జనరల్గా సంక్రాంతి అంటే మంచి పంటలు బండి ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. కానీ ఇలా సంక్రాంతి వేళ కూడా అన్నదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇవాళ సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు. ఇవాళ వానలో చలిలో ఉదయాన్నే 3 గంటలకు యూరియా సంచుల కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయో అని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది. కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు, ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజు చేయాలని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73,000 కోట్ల రూపాయల రైతు బంధును అందించిన నాయకుడు కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ అందించిన నాయకుడు కేసీఆర్. రైతు బీమాను అందించిన నాయకుడు కేసీఆర్. చెరువులు, చెక్ డ్యాములు, కాలువలు నిర్మించి సాగుకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్. ఈ రకంగా అద్భుతంగా వ్యవసాయాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ అన్నది 12 గంటలకి కుదించింది. 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది. ఒక పంటకు బోనస్ ఇచ్చింది, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టింది. పంటల బీమాకు పంగనామాలు పెట్టింది. యూరియా దొరకక రైతుల్ని ఇబ్బంది పెట్టింది. అంతా మోసం. అందుకే ఇలా కాంగ్రెస్ పాలనలో క్రాంతి అంటే పోరాటం. ఇలా పోరాట క్రాంతి జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరందరూ చూసుకుంటారు. ఏమన్నాడంటే, ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటున్నారు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటుండ్రు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2,000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు ఎత్తుకుపోతారు. మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు. డిసెంబర్ నెల నుంచి అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు.
మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు. మరి అవి ఏమైనాయి? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా. మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వాతాతలకు ఇవ్వాల్సిన 4000 రూపాయల డబ్బులు కానీ, ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం కానీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి మరి సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి, మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా. మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం. మరి నువ్వు ఎట్లా తీసుకుంటావో మరి ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది కదా. ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టి ఒట్లు పెట్టి నువ్వు మాట ఇచ్చినప్పుడు మరి ఆటో క్రెడిట్ ప్రజలకు కూడా ఇవ్వాలి. 4000 పింఛన్ ఇవ్వాలి, మహాలక్ష్మి 2500 ఇవ్వాలి, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాలి, అక్క చెల్లెళ్లకు తులం బంగారం ఇవ్వాలి. ఇది కూడా ఆటో క్రెడిట్ పెట్టుకుందాం. మరిగా నీ రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి పెడదామా, గవర్నమెంట్ అకౌంట్ నుంచి పెడదామా, అది కూడా ఆటో క్రెడిట్ పెట్టు. ప్రజల పైసలు లాక్కోవడానికి ఆటో క్రెడిట్ పెడితే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా ఆటో క్రెడిటే పెట్టాలి కదా. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కావచ్చు, మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందం కావచ్చు, ఆశా అంగన్వాడీ ఈజీఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆటో క్రెడిట్ పెడదాం. ఇది झूठा సర్కారే కాదు, లూటీ సర్కార్. బాతో మే జూఠా, కామో మే లూట్నా. నిరుద్యోగుల జాబులే కాదు, ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 3 క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 క్యాలెండర్లు మారినాయి, కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. ఈయన ఏం చెప్పిండు? మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక 3 జాబ్ క్యాలెండర్లు మారినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 3 క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. నువ్వు వచ్చినాక 3 సంక్రాంతి పండుగలు వచ్చినాయి, కానీ నువ్వు ఇచ్చిన 3 హామీలు కూడా అమలు కాలే. ఈ సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో పడితేని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోయిన యాసంగి పంట బోనస్ పట్టదేమో అని రైతులు ఎదురు చూశారు, కానీ పడలే. నువ్వు ఓట్ల కోట్లకు ఇస్తావు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు ఇస్తాడు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేసాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేస్తుండే. ఎంపీటీసీ ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లేదు కనుక రైతు బంధు వేయలే. మొన్న ఏమైంది? ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే చీరలు వంచిండు, కానీ పట్టణాలు ఇయ్యలే. ఇచ్చిండు. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లకేమో చీరలు ఇచ్చిండు, పట్టణాలకు మాత్రం చీరలు ఇయ్యలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక రేపో మాపో పట్టణాలలో చీరలు వస్తాడు. ఇక ఓట్ల కోట్లకు చీరలు, ఓట్ల కోట్లకు రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు, బతుకమ్మకు చీరలు. ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. అంటే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇక 3వ అంశం, 2 అంశాలు అయిపోయినాయి బాస్. థర్డ్, సరే మీరందరూ కూడా జర్నలిస్టులే బాస్. మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. అవి నువ్వు ఆ వార్త ఎట్లా ఇచ్చినావు అని కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ.
2 న్యాయస్థానాలు, మూడోది బ్యూరోక్రసీ అంటే కార్యనిర్వాహక వర్గాలు, 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్ట బుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు కదా. ఇలా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానందచారి. ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. ఆయన 3 రోజులు లీవ్లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసుకొచ్చేది అంటే మీరు ఎంత నియంతృత్వంగా, ఎంత ఏకపక్షంగా చేస్తున్నారనడానికి ఉదాహరణ ఇది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని ఆలోచన చేసిండ్రు. అరెస్టు చేసిన జర్నలిస్టులో సుధీర్ ఒక దళిత బిడ్డ. అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెడతారండి, ఎస్సీ ఎస్టీ కేసు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది. నేను అడుగుతున్నా, ఇవాళ ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను, ఏం మాట్లాడుతున్నావు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీకు కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? మరొక మంత్రి, ఆయన కుమారుడు, ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకో సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు? పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు. సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్? నేను అడుగుతున్నా డీజీపీని. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతిన ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా? ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ. ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది? సంపత్ కుమార్, దే హ్యావ్ ఆల్సో స్టేటెడ్ దట్ దే ఆర్ సెంట్ బై మిస్టర్ సంపత్ కుమార్ ఎక్స్ఎంఎల్ఏ ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ టు స్టాప్ ద వర్క్ till further information is sent to the company to continue the work. They have also advised the staff to inform the company's management to settle the issue by paying the ransom amount and demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other site staff, where they are not aware of this incidents occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTA checkpost in the same vehicle bearing number TS 33E6768 and threatened the site engineers and bet the excavator operators. Photographers of car and the photo of persons who bet our staff are herewith enclosed as an evidence. ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో, ఏ కార్లు అయితే వచ్చినరో, ఫోటోలు, కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి, కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు, బెదిరించిండ్రు, డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లైంట్ 9వ తారీఖు. ఇవాళ ఎంత డేటు? 14వ తారీఖు. 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొస్తారు. ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని భయభ్రాంతులకు గురి చేస్తే, బెదిరిస్తే, కంప్లైంట్ ఇస్తే 4 రోజులైనా అరెస్ట్ చేయరా? 4 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా? అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులకు? అంతెందుకు బైసాబ్, నా మీద సిద్దిపేటతో కాంగ్రెస్ నాయకుడు అడ్డగోలు బూతులు మాట్లాడిండు. మా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు వెళ్లి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చిండు. ఈ రోజుకు కేసు నమోదు కాదు. మరి అక్కడ కూడా మా వ్యక్తిగత హననం జరిగింది.
వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడిండ్రు. మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా. నేను ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఈ రోజు వరకు అరెస్ట్ కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్లను, జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. దీనికి సజ్జనార్ గారు చట్టం తన పని తాను చేసుకపోతుంది. మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినాడు, కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు. మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది? మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు మరి మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది. సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి, నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. వాట్ ఈస్ దిస్? ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి, రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు. 12 కాగానే మనిషి ఏమవుతాడు? రెమో. రాత్రి 12 కాగానే మనుషుల్లో ఇట్లా మారిపోయి అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. ఏది కొన్ని ఆ సినిమాలు ఉంటాయి, ఏం సినిమాలు? క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు. అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో. కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు. కోర్టు ఇవాళ శనివారం అనగానే పొద్దుగాల జేసీబీ వస్తుంది కూలగొట్టడానికి. అర్ధరాత్రి సమయంలో జనాల మీదకి పోలీసులు. హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఇవాళ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు. ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను, సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసిగొల్పుతా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి మీదికి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు. సహచర మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి కూడా అర్ధరాత్రి పోలీసులు వేరు. మీకు గుర్తుందా? సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపిండు. రాత్రి 12 గంటలకు కొండా సురేఖ గారి బిడ్డ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి, తన్వి యాదవ్లను కూడా రాత్రి 12 తర్వాత అరెస్ట్ చేసిండ్రు. నిజమైన నేరగాళ్లను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు. దర్జాగా పట్టబదలు నేషనల్ హైవే కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు ఇవ్వమని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకుని కొడితే కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులు ఉండవు, సిట్టులు ఉండవు, అరెస్టులు ఉండవు. హైదరాబాద్ నడిబొడ్డున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులు ఉండవు, సిట్లు ఉండవు. నేను చెప్పలే కదా, కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్తకు ఘనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను చెప్పినా? కొండా సురేఖ గారి బిడ్డ చెప్పింది. దాని మీద ఎందుకు సిట్ అయ్యవు? మరి దాని మీద కూడా సిట్టేసి తుపాకీ తెచ్చినోడేవాడు, తుపాకీ పెట్టినోడేవాడు, ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు, ఎంత వసూలు చేసిండ్రో సిట్ అయ్యాలన్నా వద్దా? మరి దాని మీద ఎందుకు సిట్ అయ్యకపోతే రేవంత్ రెడ్డి? అంటే నువ్వు సెలెక్టివ్గా వేస్తావా సిట్టు? ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి రాష్ట్ర పరువు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్ లో, ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్ లో గన్ పాయింట్ పెట్టి పారిశ్రామికవేత్త దగ్గర పైసలు వసూలు చేస్తే సిట్ అయ్యవు. నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు. నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే దాని మీద సిట్టు వెయ్యవు. ఎవరి మీద సిట్టు? ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుడో, అన్యాయంగా అక్రమంగా ఆ జర్నలిస్టులను ఇబ్బంది పెడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. అది ఎవరైనా సరే,
ఇవాళ ఒకరికి జరగచ్చు, రేపు ఇంకొకరికి జరుగుతుంది. అంటే మొత్తం మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా, మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరతుగా ఆ జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి. ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది. ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్కు వెళ్ళి, పోలీసులు మీడియా హౌస్కు వెళ్ళి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. సో మేము మళ్ళీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి, పగ ప్రతీకారం పక్కన పెట్టండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి, అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది.